గాంధీ భవన్ కొచ్చారు కాంగ్రెస్ నేత కొండా మురళి. పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులకు సమాధానమిచ్చారు. ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏం జరుగుతుంది అనే అంశంపై 6 పేజీల్లో కమిటీకి వివరించారు కొండా మురళి. దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త ఇప్పుడు మనం చూద్దాం. వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాల వ్యవహారం గాంధీ భవన్ కు చేరుకుంది. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కొండా మురళి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కలుసుకున్నారు. ఆయన తనపై వచ్చిన ఫిర్యాదుపై ఆ కమిటీకి వివరణ కూడా ఇచ్చారు. పది రోజుల కిందట కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై కొండా మురళి బహిరంగంగా కొన్ని విమర్శలు చేశారు. దీంతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అలాగే ఇతర ముఖ్య నేతలు కొండా మురళిపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొండా మురళిని ఆదేశించింది టీపీసీసీ. దీంతో గాంధీ భవన్ కు వచ్చిన కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీని కలవడానికి ముందు మీడియాతో మాట్లాడారు కొండా మురళి. తాను క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తని అన్నారు. తనకు జనంలో ఫాలోయింగ్ ఉందని, జనాన్ని చూసే ఎవరైనా నా వెనుక వస్తారని చెప్పారు. తాను ఒకరిపై ఫిర్యాదు చేసే వ్యక్తిని కాదు అన్నారు ఆయన. నేను కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి అన్నతోని పార్టీలో క్రమశిక్షణ కార్యకర్తను. నాకు జనం ఫాలోయింగ్ ఉంది. ఆ జనాన్ని చూసే ఎవరైనా కూడా ఆయనకు వస్తారు. ఆ లోపలి పోయిన తర్వాత అన్నతో మాట్లాడాక వివరంగా ఒకరి మీద ఫిర్యాదు చేసే మనిషిని కాదు. నాకు జనం కావాలి, పార్టీ కావాలి. సో ఇప్పుడు ఈ పంచాయతీ మొత్తం గాంధీ భవన్ కు చేరుకుందన్నమాట. కొండా మురళి 6 పేజీల లేఖని పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన కొండా మురళి 6 పేజీల లేఖ ఇప్పుడు టీవీ9 చేతిలో ఉంది. మంత్రి పొంగులేటితో పాటు కడియం బసవరాజ సారయ్య, ఎర్రబెల్లి స్వర్ణ, గండ్ర సత్యనారాయణ, రేవూరి, నాయిని, వేం నరేందర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు కొండా మురళి. మా ప్రతినిధి ప్రభాకర్ గాంధీ భవన్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, పీసీసీ క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి ఇచ్చిన 6 పేజీల లేఖ సారాంశం ఏంటి? రైట్, 6 పేజీల్లో కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన పరిస్థితి, తానున్న సిచ్యువేషన్, తాను ఎదుర్కొంటున్న సిచ్యువేషన్, అట్లాగే తాను ఏమనుకుంటున్నారో పూర్తి స్థాయిలో కూడా వివరించే ప్రయత్నం చేశారు. 6 పేజీల లేఖలో కేవలం 2 గురించి మాత్రమే పాజిటివ్గా చెప్పారు. సీతక్కతో తనకు ఎట్లాంటి విభేదాలు లేవు, తమ కుటుంబానికి ఎలాంటి విభేదాలు లేవు. కాకపోతే కడియం శ్రీహరి మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి తమకేదో విభేదాలు ఉన్నట్టుగా, ఇద్దరికి పడట్లేదు అన్నట్టుగా సోషల్ మీడియాలో పేడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా విరుచుకుపడ్డారు. సీతక్కతో తనకు ఎలాంటి విభేదాలు లేవు అనేది స్పష్టంగా చెప్పారు. దాంతోపాటుగా కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి సంబంధించి కూడా తన వెంట ఉన్నారు అని చెప్పారు. అది కాకుండా ఇక మిగతా నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఫైర్ అయ్యారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, అట్లాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా తన మామ రామసహాయం సురేందర్ రెడ్డికి టికెట్ లాస్ అయింది కాబట్టి ఆ పునర్విభజనలో సీట్ కోల్పోయారు కాబట్టి ఇప్పుడు తనపై కక్ష సాధిస్తున్నారంటూ టార్గెట్ చేశారు. ఇప్పుడున్న ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యను వెంట పెట్టుకొని వరంగల్ ఈస్ట్లో తనపై పెత్తనం చేస్తున్నారు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ఫైర్ అయ్యారు. దాంతోపాటుగా నాయన్ రాజేందర్ రెడ్డి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నాయన్ రాజేందర్ రెడ్డి పైన కూడా ఫైర్ అయ్యారు. నాయన్ రాజేందర్ రెడ్డి ఎలక్షన్స్ కంటే ముందు తన దగ్గరికి వచ్చారు, తను ప్రాధాయపడ్డారు, గెలవడానికి మీ సహకారం అవసరమని అన్నారు. కాకపోతే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా తన కాన్స్టిట్యున్సీలో, తన ఈస్ట్ నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారంటూ కూడా లేఖలో ఫైర్ అయ్యారు. తనకు తెలియకుండా పోస్టింగ్లు ఇస్తున్నారు, ఎంజీఎం లాంటి దాంట్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు అంటూ కూడా చెప్పారు. ఇక రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించి గతంలోనే ఒక ఆడియో రికార్డు కూడా కలకలం రేపింది. రేవూరి ప్రకాష్ రెడ్డి, కొండా సురేఖ మాట్లాడుకున్న ఆడియో కూడా అప్పట్లో బయటకు వచ్చి సంచలనంగా మారింది. రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా ఇది తన పూర్తి స్థాయిలో తన నియోజకవర్గం అయినప్పటికీ కూడా మేము రేవూరి ప్రకాష్ రెడ్డికి త్యాగం చేశాము, అక్కడి నుంచి పోటీ చేయలేదు. కానీ రేవూరి ప్రకాష్ రెడ్డి అక్కడ ఉన్న క్రషర్స్తో అంటగాగుతున్నాడు, బీఆర్ఎస్ నేతలతో కొల్లుడయ్యాడు అంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక కేఆర్ నాగరాజుకు సంబంధించి వర్ధనపేటకు సంబంధించిన కేఆర్ నాగరాజు కూడా అతను ఎవరు పిలిస్తే అతని దగ్గరికి పోతారు, ఆయనతో కూడా మాకు సత్సంబంధాలు ఉన్నాయి, కాకపోతే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పనిచేస్తుంది అని చెప్పారు. కానీ కడియం శ్రీహరికి సంబంధించి ఏదైతే వివాదానికి మొత్తంగా కారణమైందో
కడియం శ్రీహరికి సంబంధించి కడియం శ్రీహరి అక్కడ ఎర్రబల్లి స్వర్ణను ఇబ్బంది పెడుతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. దాదాపు 200-300 మంది కార్యకర్తలపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ఎర్రబల్లి స్వర్ణపై ఫైర్ అయ్యారు. సో మొత్తం ఈ డోర్నకల్, మహబూబాద్, అట్లాగే భూపాలపల్లి, పరకాల, పాలకుర్తి ఇట్లాంటి అన్ని కాన్స్టిట్యున్సీస్ పైన కూడా తనకు పట్టు ఉంది. అయినా కూడా మీరు అక్కడ జరుగుతున్నది ఏంటి, తను ఎలా ఇబ్బంది పెడుతున్నారు అనే అంశాలను పూర్తి స్థాయిలో ప్రస్తావిస్తూ వచ్చారు. సో మొత్తం మీదుగా అయితే ఎక్కడ కూడా తాను తప్పు చేయలేదు, తాను మాట్లాడిన దానికి ఇది రీజన్ అంటూ ఎక్కడ చెప్పకుండా తనకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం, అట్లాగే నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిస్థితులు, నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న నేతలతో ఉన్న సంబంధాలను మాత్రమే వివరించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఈ మొత్తం వివాదానికి కారణంగా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. దాంతోపాటుగా తనని ఎవరూ పిలవలేదు, క్రమశిక్షణ కమిటీ అసలు పిలవలేదు. తాను కేవలం మహేష్ కుమార్ గౌడ్కి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్కి ఈ విషయాలన్నీ తెలియాలి అనే తనకు తానుగా వచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను అవసరమైతే ఏఐసీసీ కూడా పంపిస్తానని చెప్తున్నారు. సో మొత్తంగా 6 పేజీల లేఖలో తనకు సంబంధించిన, తన దగ్గర ఉన్న సమాచారానికి సంబంధించి పూర్తి అంశాలను దానిలో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. మనం చూస్తున్నాం కొండా మురళి ఇచ్చిన 6 పేజీల లేఖని. అందులో ఏముందో ఒకసారి చూద్దాం. కొండా సురేఖపై మంత్రి పొంగులేటి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన అంటున్నారు. గతంలో పొంగులేటి మామ సురేందర్ రెడ్డి సీటు కోల్పోవడానికి తానే కారణమనే కోపం పొంగులేటికి ఉన్నట్టు కనిపిస్తోందని అన్నారు. బసవరాజు సారయ్యకు, నాయనికి తాము ఇబ్బందులు పెట్టలేదు అంటున్నారు కొండా మురళి. ఒక్క ఎన్నిక కూడా గెలవని ఎర్రబెల్లి స్వర్ణ ఇప్పుడు వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ అంటూ ఎద్దేవా చేశారు. భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణ గెలుపు కోసం కృషి చేశాను అంటున్నారు. కానీ గండ్ర సత్యనారాయణ తమకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు కొండా మురళి. సీతక్కకు, సురేఖకు గ్యాప్ వచ్చిందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇక రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా గూడు పుఠాని రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. పరకాలకు రేవూరి వెళ్లి రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించారని చెబుతున్నారు. రేవూరి వ్యాఖ్యలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిది ఆ బాధ్యత అంటూ కొండా మురళి సూటిగా ప్రశ్నించారు. గతంలో తమ మద్దతు కోసం ప్రాధేయపడ్డ నాయని ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారని కూడా మండిపడ్డారు కొండా మురళి. తమ నియోజకవర్గంలో రెడ్డి అధికారులకు నాయని రాజేందర్ పోస్టింగ్లు ఇప్పించుకోవడం ఏంటంటూ నిలదీశారు. స్టేషన్ ఘన్పూర్ ఇన్ఛార్జ్ ఇందిరకు కడియం చుక్కలు చూపిస్తున్నారని కొండా మురళి ఈ లేఖలో పేరున వారికి సంబంధించినదంతా కూడా ప్రస్తావించారు.